నా ఈ రోజు మనోడు మంచి కలరింగ్ ఉంది, మంచి బలే జరుగుంటారు టీచర్స్ డే చేయాలంటే టీచర్స్ ఉండాలి కదన్నా. అదే తమ్ముడు, ఈ మధ్యన టీవీలో మన పేపర్ లో కూటమి ప్రభుత్వం సంబంధించి భోజనం బాగా పెడుతున్నారని ఇలా చెప్తున్నారు కదా. అదే భోజనం అన్నా బాబు, దాని బదులు అన్నా క్యాంటీన్ భోజనం బాగుంటది. బాగోట్లేదా? మరి ఈ మధ్యన మరి అలా చెప్తుంది, మరి టెక్స్ట్ బుక్ ఇస్తున్నామని టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నా అంటున్నా, కానీ భోజనం బాగుంటుందా? భోజనం బాగట్లేదా? బాగుంటలేదు. మరి టీచర్స్ ఉంటున్నారా? టీచర్స్ కూడా ఉండట్లేదు. ఈ రోజు టీచర్స్ డే కదా తమ్ముడు. టీచర్స్ అదే కదా, టీచర్స్ డే టీచర్స్ ఎవరు లేరు చేద్దాం. మీరేముందరా, ఇంటర్మీడియట్ అయిపోయి 5 నెలలు అవుతుంది. మొన్నటి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, దానికేమో పెళ్లి చేస్తాను అంటున్నారు. మొన్నటి కాక మొన్న ఇచ్చారు నోటిఫికేషన్, మరి 2 నెలల్లోనేమో సెమిస్టర్ అంటారు. మా బాధ ఎవరు చెప్పమంటారు? అరే నువ్వే అలా అంటున్నావు. బీటెక్ చదువుతున్నాను, ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చి ఫ్రీ సీట్ అంటున్నారని వెళ్ళి కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు చూస్తేనేమో ఫీజు కట్టేయమంటున్నారు. ఫీజు కట్టేసిన తర్వాత ఫీజు రిమెంబర్స్మెంట్ డబ్బులు పడతలేదు. ఇంటికాడేమో అమ్మ నాన్న ఏమో చదువు ఆపించేస్తున్నారు. ఇగో ఫీజులు అంతంత ఫీజులు కట్టలేమో అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో 6,400 కోట్ల బకాయిలను అలా ఉంచుకొని ఇంకా వేయలేదు. మరి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోము? సర్లేరా, ఇంక మనం ఇంతే. మనం ఎప్పుడు ఇంక ఇలా ప్రాబ్లమ్స్ తోనే చదువుకోవాలి. అన్న చూడండి, ప్రభుత్వ యూనివర్సిటీలో సీట్ కొట్టాడు, ఏ ప్రాబ్లం ఉండదు అన్నకే. ఏడు తమ్ముడు, ప్రభుత్వ యూనివర్సిటీలో సమస్యలు ఉండవంటావా? బోలు సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పుకున్నారు, నేను చెప్పుకోవట్లేదు అంతే. కుమార సమస్య, మాకు లెక్చరర్ లేరు, కాంట్రాక్ట్ లెక్చరర్లతో నడుస్తుంది. కానీ పర్మనెంట్ టీచర్లు కావాలని అడుగుతున్నాం, ఇప్పటికే ఇవ్వట్లేదు గవర్నమెంట్. పక్కన చూస్తే గనక మాకు ఇంటర్న్షిప్లు అంటున్నారు. ఇంటర్న్షిప్లు ఏమన్నా కాలేజీలు చూస్తున్నారంటే కాలేజీలు చూడలేదు. బయట మమ్మల్ని చూసుకోమని చెప్తారు. మాకేమైనా ఇండస్ట్రీలో పెంచాలంటే ఏమైనా ఉంటాయా? సో బయట చూసుకోమన్నారు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇయే కాదు, ఓ పక్కన క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చేస్తుంది, ఇంకో పక్కనేమో సబ్జెక్టులు ఉండిపోతున్నాయి. ఏ టీచర్లు ఏం చెప్పట్లేదు, లెసన్లు అయ్యి అనేక సమస్యలు ఉన్నాయి. మీరు చెప్పుకోండి, నేను చెప్పుకోవట్లేదు. నేను ఎంటెక్ చదువుకోవాలన్నా, అలాగే మీరు ఎవరన్నా డిగ్రీ చదివినారు, పీజీ చదువుకోవాలన్నా మనందరికి ఫీజు రిమెంబర్స్మెంట్ వేయాలి. ఎందుకంటే మన అందరూ పేద మరి మధ్యతరగతి కుటుంబం చెందిన పిల్లలు కాబట్టి మనకి అందరికీ ఇవ్వాలి. కానీ ఫీజు రిమెంబర్స్మెంట్ అనేది మన ఎవరికి రావట్లేదు. దీనికి కారణం ఏంటో అని చూస్తే కనుక జీవో నంబర్ 77 అంట. ఈ 77 గవర్నమెంట్ తీసుకొచ్చింది. తీసుకురావడంతో మన ఎవరికి ఫీజు రిమెంబర్స్మెంట్ రాలంటే రేపు పొద్దున మనం పీజీ చదవాలన్నా, ఎంటెక్ చదవాలన్నా, పిహెచ్డీ చేయాలన్నా మనకి ఫీజు రిమెంబర్స్మెంట్ రావాలి. మీరు అందరూ అంటే డే స్కాలర్స్. నేను 6th నుంచి హాస్టల్లో చదువుతున్నాను. హాస్టల్లో ఫుడ్ బాగోదు, బిల్డింగ్ సరిగ్గా ఉండదు. పోనీ స్టడీ రూమ్కి వెళ్ళి చదువుకుందామంటే అక్కడ పెచ్చులు ఊడి పడిపోతే ఎక్కడ మా మీద పడతాయని మేము స్టడీ రూమ్కి వెళ్ళడమే మానేసాం. పైగా ఫ్యాన్స్ పనిచేయవు. పడుకుందామంటే ఫ్యాన్స్ పనిచేయక దోమలు అవి కుట్టేసి చాలా మందికి డెంగ్యూ, మలేరియా అవి కూడా వచ్చినాయి. మళ్ళీ మెస్ కాస్మెటిక్స్ ఛార్జెస్ వేస్తామన్నారు. అవంటే ఏంటో కూడా మాకు తెలియట్లేదు. ఇప్పుడు వచ్చి అవి కూడా పడలేదు మాకు. అలా అయితే నేను ఎయిత్ కాలేజ్ లో చదువుతున్నాను. మాకు కూడా బోర్డు కష్టాలు ఉన్నాయి. వేరే కాలేజ్ లో పాఠ్య పుస్తకాలు ఇస్తారు, మళ్ళీ మధ్యాహ్నం మిడ్ డే మీల్ కూడా పెడతారు. కానీ మా కాలేజ్ లో ఏం పెట్టరు. మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఊరు బాబాయ్, మన విద్యారంగంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా? మరి ఈ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? సర్లే, ఈ సమస్యలకు మనకి తెరవ గానీ పోదండి లేట్ అవుతుంది. మన సమస్యలన్నీ డిమాండ్ లో ఉన్నాయిరా. ఒకసారి ఇది కొట్టు, ఇన్స్టాగ్రామ్ పేరు కొట్టు. నిజమేరా? చలో విజయవాడ వెళ్ళాలి. మనమే కాకుండా మన ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ చలో విజయవాడ అన్నది మన స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ కోసం, మన ప్రాబ్లమ్స్ కోసమే కాబట్టి మనం అందరం కలిసి వెళ్ళాలి. మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. వెళ్దాం, ఓకేనా? ఓకే.